వెల్కమ్ టు AK1 టీవీ న్యూస్. ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. మండల యూత్ అధ్యక్షుడు టీకే బందే నవాజ్. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ నసురుద్దీన్, మండల యూత్ అధ్యక్షుడు బందే నవాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా మాటను గౌరవించి ముస్లిం మైనార్టీ ఆత్మీయ సభను విజయవంతం చేసిన గోనెగండ్ల గ్రామం, మండలంలోని అన్ని గ్రామాల ముస్లిం సోదరులు అందరికీ పేరుపేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సభకు హాజరైన ముఖ్య అతిథులు కర్నూలు జిల్లా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు ఇస్మాయిల్, ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త బుట్ట రేణుక, వారి భర్త బుట్టనీలకంఠకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలను గుర్తించి పదవులు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను బుట్ట రేణుక దృష్టికి తీసుకెళ్లాడంతో ఆమె సానుకూలంగా స్పందించి, మీకు అండగా నేనుంటా, ఎన్నికల్లో వైసీపీ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపిస్తే ముస్లిం మైనార్టీ సమస్యలకు కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని, వైసీపీ పార్టీకి అండగా ఉంటూ ముస్లింలందరూ కలిసి ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా బుట్టా రేణుకను, ఎంపీగా బీవై రామయ్యను గెలిపించుకొని జగననన్న సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు. ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ముస్లిం సోదరులకు పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నద్దీముల్లా, రఫీక్, పద్మనాభం, నాగలదిన్నె ముహమ్మద్, గౌస్, మూల్లా బడేసావలి, మూల్లా హుషేన్, సత్తార్, కటిక మాబువలి, గాజుల ఉస్మాన్, దుబ్బగుండు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం. నిన్న జరిగిన గోనెగండ్ల మండలంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి బుట్టా రేణుక మేడం గారికి, అలాగే ముస్లిం సోదరులకు, సోదరీమణులకు మన సభను ఎంతో విజయవంతంగా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రేపు జరగబోయే ఎలక్షన్లలో మన ముస్లిం సోదరులందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలబడి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎంని చేసుకొని ఇక్కడ మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో శ్రీమతి బుట్టా రేణుక మేడం గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మన బుట్టా రేణుక మేడం గారు గెలిస్తే ఆమె మినిస్టర్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ అభ్యర్థి కాబట్టి, ఒక కుర్మి కులానికి చెందిన మహిళ కాబట్టి ఆమె ఖచ్చితంగా మంత్రి అవుతారని నేను అందరూ ప్రతి ఒక్కరి అభిప్రాయం ఉంది. నా అభిప్రాయం కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మేడం గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయితే మన ముస్లిం సోదరుల సమస్యలు కబరస్థాన్లు కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ, ఏ సమస్య ఉన్నా మేడం గారిని తీసుకొని మన సమస్యలు తీర్చుకోగలం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ముస్లిం సోదరులకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు. మన ముస్లిం సోదరులను ఆయన వెంటనే నడుపుకున్నారు, మనకు ఎంతో ప్రోత్సహించారు. అలాగనే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి బహుజనులకు కానీ, మామూలకు కానీ మనకు జీతాలు ఇస్తూ ముస్లింలకి ఏ సమస్య ఉన్నా వెంటనే తీర్చగలిగే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మన ఎమ్మెల్సీ పదవుల్లో కానీ, ఎమ్మెల్యేలు ఇవ్వడంలో కానీ, అలాగే మండలాధ్యక్షులు చేయడంలో కానీ ప్రతి ఒక్కరికి బీసీలు అంటే బ్యాక్ బోన్ అనే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. కులాలకు అతీతంగా ఈరోజు ఆయన పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి మన ముస్లిం సోదరులు ఏకమై మనం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఇవ్వాలి, ఇచ్చి అత్యధిక మెజార్టీ చేయాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగిన మన ఆత్మీయ సమ్మేళనం చేసిన ప్రతి ముస్లిం సోదరీమణులకు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం. జై హింద్.